గుంటూరు నగరంలో బైక్ రేసుల్లో ఎక్కువయ్యారని, రోడ్లపైన నడిచే పాదచారులకి ప్రమాదకరంగా మారారని పోలీసు వారు బైక్ రేసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కనపర్తి శ్రీనివాసరావు ఈ సందర్భంగా కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చెడు వ్యసనాలకి బానిసలై యువత సులువుగా డబ్బులు సంపాదించవచ్చునని, తన ప్రాణాలని పణంగా పెట్టి బైకులు రోడ్లపై ప్రమాదకరంగా నడుపుతున్నారని చెప్పారు. కొన్ని అవసరాల నిమిత్తం బయటకు వచ్చిన వారు బైకు రేసుల వలన ప్రమాదాలకి గురయ్యి హాస్పిటల్ పాలవుతున్నారని తెలిపారు. రాష్ట్ర అధికార ప్రతినిధి కనపర్తి శ్రీనివాసరావుతో పాటు కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు, బుజ్జి, మాజీ కార్పొరేటర్ గొల్ల ప్రభాకర్, బలరాం, శివ, బెల్లంకొండ సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బైక్ రేసర్ల వల్ల స్థానిక ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ బైక్ రేసర్లు విచ్చలవిడిగా లక్ష్మీపురం సెంటర్లో కానీ గుజ్జనగొండ సెంటర్లో 150, 160 స్పీడ్తో భయభ్రాంతులు చేస్తా నగర ప్రజల్ని యాక్సిడెంట్లు చేస్తూ ఉన్నారు. అయితే 2 రోజుల క్రితం గుజ్జనగూడలోని డీమార్ట్ దగ్గర ఒక ఖలీఫా అని చెప్పేసి ఒక యువకుడు, ఆయనతో పాటు ఇంకా మొత్తం 3 రేసర్లు అతివేగంగా వచ్చేసి ఒక యువకుడిని, ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని గుద్దడం జరిగింది, ఢీకొట్టడం జరిగింది. అతనికి తొంటి దగ్గర, కాలు దగ్గర 2 చోట్ల కూడా తీవ్రంగా గాయాల పాలు ఇరిగితే అతనికి వైద్యులు 8 గంటల పాటు సర్జరీ చేశారు. అతని వాళ్ళ హాస్పిటల్లో ఉన్నాడు. ఆ తర్వాత వెంటనే అక్కడ ఒక కుటుంబాన్ని, ఐసిఐసిలో పనిచేసే, బ్యాంకులో పనిచేసే ఒక రెడ్డి గారిని గుద్దితే అతను తన భార్య 5 నెలల గర్భిణి, ఆ అమ్మాయి ఎగిరి రోడ్డు మీద పడింది. 11 నెలల బాబు తలక దెబ్బ తగిలింది. వెంటనే కూడా వాళ్ళంతా కూడా ఎవరైతే ఉన్నాడో ఆ బైక్ రేసర్ని పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పచెబితే పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. పోలీసులు ఇవాళ సీన్ ఆఫ్ అఫెన్స్కి తీసుకెళ్ళినప్పుడు ఎవరైతే గుద్దాడో అతనమ్మటి ఒక 15 మంది యువకులు గంజాయి బ్యాచ్ వాళ్ళు వచ్చేసి వీళ్ళని కంప్లైంట్ని బెదిరియటం, పోలీసులను బెదిరియటం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ వెనక చాలా పెద్ద మనుషులు ఉన్నారు, మీరు వాళ్ళతో రాజీ చేసుకోండి అని చెప్పి మాట్లాడటం నిజంగా చాలా సిగ్గుచేటైన విషయం. ఇది వైకాపా ప్రభుత్వం కాదు, తెలుగుదేశం ప్రభుత్వం. దీని మీద మీకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గల్లా మాధవి గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఈ బైక్ రేసర్ అనేది ఉక్కు పాదంతో అణిచేయండి, దానికి మా సపోర్ట్ ఉండదు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ బైక్ రేసర్ దొరికినా మీకు ఎవడన్నా ఫోన్ చేస్తే వదిలిపెట్టద్దు అని చెప్పి చాలా గట్టిగా మా నాయకులు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అయినా కూడా ఎక్కడా కూడా బైక్ రేసర్ ఆగలేదు. ఇది నిజంగా పోలీసులు ఎమరపాటు వల్లే జరుగుతూ ఉంది. నేను ఈ సందర్భంగా ఒకటే గుర్తు చేస్తూ ఉన్నా, మీరు ఆ తట్మా ఉన్నటువంటి 3 ఎవరైతే రేసర్లు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళని కూడా తీసుకొచ్చి బండి సీజ్ చేసి 3 పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో ముద్దాయిలుగా చేర్చి మీరు దయచేసి వాళ్ళని కోర్టుకు ఆధారపెట్టండి. మీరేదో చట్ట ప్రకారం ఏదో వాళ్ళకి బెయిల్ ఇవ్వచ్చు, రూల్ 42 ప్రకారం వదిలేసామని మాకు చెప్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా ఒకటే గుర్తు చేస్తా ఉన్నా, మరి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రూల్ 42 ప్రకారం ఇవ్వాల్సినటువంటి చాలామందిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరినీ తీసుకొచ్చి కోర్టుకు తీసుకెళ్లారు కదా ఆ రోజు. మరి వాళ్ళందరూ జడ్జీలు తిట్టి పంపించారు కదా. కానీ ఇవాళ విషయం అది కాదే.